సిక్స్త్ క్లాస్‌లో మనము బీజగణితానికి సంబంధించిన పరిచయం చూసాము. సో, పరిచయంలో మనకి బీజగణితానికి సంబంధించిన పరిచయంలో మనకి పదం అంటే ఏంటో తెలియాలి. అలాగే బీజీ సమాసం అంటే ఏంటో తెలియాలి. అలాగే సమాసం అంటే ఏంటో తెలియాలి. అలాగే సమీకరణం అంటే ఏంటో తెలియాలి. సో, అవన్నీ కూడా సిక్స్త్ క్లాస్‌లో ఇచ్చిన కాన్సెప్ట్. సో, అది మనకి జస్ట్ తెలిస్తే చాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దాని నుంచి మనకి ఎక్కువగా ఏం రావు. సెవెంత్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. మెయిన్ కాన్సెప్ట్ అది. సో, కొంచెం జాగ్రత్తగా వినండి మనకిది. ఇక్కడ పదం. పదం అంటే ఏం చెప్పుకున్నామండి? స్థిరరాశులుంటాయి, చరరాశులుంటాయి. స్థిరరాశిని మనం పదంగానే చెప్పుకుంటాం. అలాగే చరరాశిని కూడా పదంగానే చెప్పుకుంటాం. పదంగా చెప్పే సందర్భంలో చరరాశులన్నీ కూడా చరరాశులు గాని, స్థిరరాశులు గాని లేదా చర, స్థిర 2 కలిపి గాని ఏ విధంగా రావాలంటే ఇంటూగా రావాలి. సో, ఇంటూగా వస్తే దాని మొత్తాన్ని కలిపి ఒక పదంగా చెప్పుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 5x ఒక పదం. 5xy ఒక పదం. 5xyz ఒక పదం. ఎందుకు ఇవన్నీ ఒక్కొక్క పదాలయ్యాయి? ఇది 5 ఇంటూ ఎక్స్ అండి. ఇది 5 ఇంటూ ఎక్స్ ఇంటూ వై అండి. ఇది 5 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. సో, ఇంటూలు వస్తే అదొక పదంగానే తీసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ 5xyz ఇలా కాకుండా ఇలాగొచ్చిందనుకోండి. 5x ప్లస్ వైజెడ్ ఇలా వచ్చిందనుకోండి. అప్పుడు అది ఒక పదం అవ్వదు. 5 ఇంటూ ఎక్స్ ఈ 2 కలిసి ఉన్నాయి కాబట్టి ఇదొక పదము. వై ఇంటూ జెడ్ ఈ 2 ఇంటూగా ఉన్నాయి కాబట్టి ఇదొక పదం. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 1, 1 అంటే 2 పదాలు. అవి 2 పదాలవి. ఓకే. సో, అవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్‌లోన. అయితే పదంలో మనకి సంఖ్యా పదం ఉంటుంది. అలాగే బీజీ పదం ఉంటుంది. సో, సంఖ్యా పదం అంటే ఏం చెప్పుకున్నాం? కేవలం సంఖ్యలు మాత్రమే, స్థిరరాశులు మాత్రమే ఉంటాయి. 2 + 3 2 + 3 + 5 ఓన్లీ స్థిరరాశులు మాత్రమే ఉంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటామంటే సంఖ్యా పదంగా తీసుకుంటాం. లేదా సంఖ్యా సమాసంగా తీసుకుంటాం. సంఖ్యా పదం అన్నా, సంఖ్యా సమాసం ఒకటేని. బీజీ పదము లేదా బీజీ సమాసం. బీజీ పదం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకక్కడ ఏ టు జెడ్ ఉన్న ఆల్ఫాబెట్స్‌లో స్మాల్ లెటర్స్ అండి. అవి కూడా కలిసి ఉంటాయి. అంటే స్థిరరాశులతో కలిసి ఉంటాయి. 2x ఒక బీజీ సమాసం లేదా బీజీ పదం. 2x + 3 ఒక బీజీయ సమాసం లేదా బీజీ పదం. లేదా 2x + 3y అదొక బీజీ పదం. అంటే ఖచ్చితంగా మనకి సంఖ్యా పదం అంటే సంఖ్యలు మాత్రమే ఉంటాయి. దాంట్లో x, y, z ఏవి రావు. ఏ టు జెడ్ ఏవి రావు. కానీ బీజీ పదంలో ఏమొస్తాయి? ఏ టు జెడ్ లెటర్స్ వస్తాయి. ఓన్లీ లెటర్స్ అయినా రావచ్చు. లేదా స్థిరరాశి, స్థిరరాశి 2 కలిసి రావచ్చు. x + y ఒక బీజీ పదమే. 2x + y ఒక బీజీ పదం. దీంట్లో స్థిరరాశి కూడా వచ్చింది. స్థిరరాశి కూడా కలిసి వచ్చినా పర్వాలేదు. కానీ సంఖ్యా సమాసంలో, సంఖ్యా పదంలో కేవలం సంఖ్యలు మాత్రం ఉండాలి. లేదా అంకెలు మాత్రం ఉండాలి. 12 + 3 ఒక సంఖ్యా పదం. 12 + 13 + 15 ఒక సంఖ్యా పదం. అయితే సమాసం తీసుకుంటే ఏమవుతుందంటే సంఖ్యా పదము, బీజీ పదం ఉంది చూసారా? 1 ఉంటే ఒక పదము, 2 ఉంటే 2 పదాలు, 3 ఉంటే 3 పదాలు. మరి సమాసంకి వచ్చేసరికి రెండిటికి పెద్ద తేడా ఏముండదండి. సంఖ్యా పదమన్నా, సంఖ్యా సమాసం అన్నా ఒకటేని. బీజీ పదమన్నా, బీజీ సమాసం అన్నా ఒకటే. సమాసం అంటే ఒక 2 లేదా 2 కంటే ఎక్కువ పదాల కలయిక వల్ల ఏర్పడదని సమాసంగా తీసుకుంటాం. 5x అనేది ఒక పదమండి. YZ అనేది ఒక పదమండి. ఆ 2 కలవడం వల్ల ఏమొచ్చింది? ఒక సమాసం వచ్చింది. సమాసం అనేది ఏ విధంగా ఉంటుందంటే AX + BY + C ఈ రూపంలో ఉంటుంది. సమాసం యొక్క సాధారణ రూపాన్ని దీన్ని తీసుకుంటాం మనము. అవి మనకి ముందుకు వెళ్ళే కొద్దీ వస్తాయి. 8th లోన, 9th లోన. సో, 7th క్లాస్ లెవెల్‌లో మనకి ఏం తెలియాలంటే ఇక్కడ సమాసంలో సంఖ్యా సమాసం అంటే ఏంటో తెలియాలి. బీజీ సమాసం అంటే ఏంటో తెలియాలి. ఓకే. సో, సంఖ్యా సమాసం ఒకసారి చూసుకున్నట్లయితే ముందు నేను కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దాని తర్వాత మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ సంఖ్యా సమాసం ఏం చెప్పుకున్నాం మనము? సంఖ్యలు ఉండాలి. బీజీ సమాసం అంటే స్థిరరాశి, చరరాశి. ఈ 2x + 3 ఒక సంఖ్య బీజీ సమాసం. 2x + 3y ఒక బీజీ సమాసం. ఏం లేదండి. బీజీ పదమన్నా, బీజీ సమాసం అన్నా ఒకటే. సంఖ్యా పదమన్నా, సంఖ్యా సమాసం అన్నా ఒకటే. సమాసంగా చెప్తున్నాం కొన్ని సందర్భాల్లో పదంగా చెప్తాం. సో, ముందు మనకి పదం ఏంటో తెలిస్తే పదం నుంచి తయారయ్యింది సమాసం. సమాసం కాదు సమాసం. ఓకే. అయితే నెక్స్ట్ మనకి గుణకాల గురించి తెలియాలండి. గుణకం అంటే ఏం లేదు. మనకిక్కడ చరరాశులు ఏవైతే ఉంటాయో దానికి ముందుండే సంఖ్యని మనము గుణకంగా చెప్పుకుంటాం. అయితే అన్ని సందర్భాల్లో గుణకం స్థిరరాశి అవుతుందంటే అవ్వదు. మనకి వాడు అడిగిన దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5xyz తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ గా 5xyz 3 తీసుకున్నాను నేను. అంటే 3 కలిసి ఒక పదంగా తీసుకున్నాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ xyz నెక్స్ట్ z xy నెక్స్ట్ xz. మనకి ఇక్కడ ఏంటంటే గుణకం అంటే ఏం చెప్పుకున్నాను, మనకు ఉండే చరరాశులకి ముందుండే స్థిరరాశిని చెప్పుకున్నాం. అన్ని సందర్భాల్లో చరరాశి అడగకపోవచ్చు, వాడికి నచ్చినట్టు అడగచ్చు. వాడికి ఏ పదం అయితే కావాలో ఆ పదానికి ముందుండే ఏదైనా సరే అది గుణకంగానే మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ కి గుణకం ఏమవుతుందండి, XYZ అనే దీనికి గుణకం ఏమవుతుందంటే 5 అనేది అవుతుంది. అంటే XYZ మినహాయించి దానికి ముందు ఏముంది, 5 ఒకటే ఉంది. YZ కి గుణకం ఏమవుతుంది, YZ అంటే ఈ 2 మాత్రమే. సో దీనికి గుణకం ఏముంది, ముందు 5x ఉంది. సో 5x మొత్తము కూడా గుణకంగానే అవుతుంది. 5x మొత్తము కూడా గుణకంగానే తీసుకోండి. Z కేవలం Z కి మాత్రం గుణకం ఏమవుతుంది, సో Z గాని తీసుకున్నాం అనుకోండి, Z కి ముందు ఏముంది ఇక్కడ 5xy. సో 5xy xy కి గుణకం కావాలి, ఇది xy మధ్యలో ఉంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలాయి, 5z, ఈ రెండే మిగిలాయి. సో 5z. xz కి గుణకం కావాలి, అంటే xz ఈ రెండు మినహాయించి ఇంకేం మిగిలాయి, 5y మిగిలింది. సో 5y. పడేం అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇచ్చాడండి, 5xyz లో yz గుణకం అని ఇచ్చాడండి. ఫస్ట్ ఆప్షన్ 5 ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ 5xy ఇచ్చాడండి, xyz. థర్డ్ ఆప్షన్ 5x ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ 5yz అని ఇచ్చాడు. ఇలా అడుగుతారని కాదు, ఇలా అడగచ్చు కూడా, చాలా చిన్నవి ఇవి. సో గుణకము అంటే ఏం లేదు, మనకి ఏ సంఖ్య మనకి ఇచ్చిన పదంలో ఏ చరరాశి అయితే అడుగుతాడో ఆ చరరాశికి ముందు ఆ చరరాశి కొట్టేయండి, దానికి ముందుండేదంతా కూడా ఏమవుతుందంటే గుణకమే అవుతుంది. మనకి 8th 9th క్లాస్ వెళ్ళేసరికి మనకి గుణకము అలాగే పరిమాణం గురించి ఉంటాయి. అక్కడ ఏంటి, రేఖీయ బహుపదులు ఇస్తుంటాడు ఎక్కువ. ax² + bx + c ఇది రేఖీయ బహుపది. దీంట్లో x² గుణకము, x గుణకం కాదు, ఇది x గుణకం అంటే మనం b గా చెప్తాం. x² గుణకము అంటే x² ముందు ఏముందండి, a ఉంది, కాబట్టి a గా తీసుకోవాలి. గుణకం అంటే ఏం లేదు, వాడు ఏ చరరాశి ఇస్తాడో దాన్ని మినహాయించి దానికి ముందు ఏదైతే ఉందో అది. ఫర్ ఎగ్జాంపుల్ 2ax² + bx + c ఉందండి. x² గుణకం అంటే 2a మొత్తాన్ని మనం తీసుకోవాలి. ఓకే, అది మనకి గుణకం అండి. నెక్స్ట్ పదాల్లో రకాలు. మనకి భిన్నాల రకాలు మీరు చూసే ఉంటారు. భిన్నాల రకాల్లో సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు చెప్పుకున్నాం. అలాగే పదాల్లో రకాలు కూడా మనకి ఉంటాయండి, సజాతి పదాలు, విజాతి పదాలు. ఏంటి తేడా, సజాతి పదాలు అంటే ఏంటి, విజాతి పదాలు అంటే ఏంటి? సజాతి పదం అంటే ఏం లేదండి, మనకి ఇచ్చిన పదాల్లో చరరాశులన్నీ ఒకే విధంగా ఉంటాయి. చరరాశితో సంబంధం లేదు, చరరాశులన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6a² ఉంది, 7a² ఉంది. a² కాబట్టి ఈ రెండు కూడా సజాతి పదాలు. 6a² ఉంది, 7a ఉంది, ఈ రెండు సజాతి పదాలు అవుతాయా, అవ్వవు. 6a² ఉంది, 7b² ఉంది, రెండు స్క్వేర్లే, లేదా 6b², ఈ రెండు సజాతి పదాలు అవుతాయా, అవ్వవు. లేదా 6a 7b, ఈ రెండు సజాతి పదాలు అవుతాయా, అవ్వవు. సో సజాతి పదాలు అవ్వాలి అంటే ఒకటే కాన్సెప్ట్, మనకి ఇచ్చిన ఆ రెండు పదాల్లో లేదా 3 పదాలు లేదా 4 పదాలు, ఆ పదాల్లో మనకి ఈ చరరాశి అనేది ఒకే విధంగా ఉండాలి. అది పరిమాణంలోనైనా లేదా అక్షరంగా అయినా. పరిమాణంగా చూడండి, స్క్వేరు ఉంది, సరిపోయింది. సో ఏ ఉంది, సరిపోయింది. కాబట్టి ఈ రెండు కూడా సజాతి పదాలు. ఇక్కడ a² ఉంది, ఇక్కడ a ఉంది, అందుకే ఇది సజాతి పదాలు కాలేదు. రెండు కూడా ఒకే పరిమాణంతో ఉండాలి, స్క్వేర్ తో ఉండాలి, లేదా రెండు కూడా ఒట్టి ఏలు ఉండాలి. అటువంటి సందర్భంలో అవుతాయి తప్ప ఒకటి స్క్వేర్ ఇచ్చి ఒకటి మామూలు ఇచ్చిన సందర్భంలో అవి సజాతి పదాలు అవ్వవు. 6a² 6b², రెండు స్క్వేర్లు ఉన్నాయి, రెండు గుణకాలు సమానం. గుణకాలు సమానమైతే అవి సజాతి పదాలుగా చెప్పకూడదు. మనం గుణకాలు కాకుండా మనం ఏం చూసుకోవాలి, చరరాశి చూసుకోవాలి.
చరరాశి అనేది ఒకే విధంగా ఉండాలి. అది ఏ అయితే ఏ ఉండాలి, బి అయితే బి ఉండాలి, సి అయితే సి ఉండాలి, ఏ స్క్వేర్ అయితే ఏ స్క్వేర్ ఉండాలి. సో అటువంటి వాటిని మనము సజాతి పదాలు అంటాం. ఇటువంటి వాటిని మనము విజాతి పదాలు అంటాం. అంతే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పదంలో ఏకపది, ద్విపది, త్రిపది, బహుళపది. బహుపది కాదు, బహుళపది. బహుపది వేరు, బహుళపది వేరు. బహుపది వేరు, బహుళపది వేరు. మనకి 7th క్లాస్ లో బహుపది గురించి ఇచ్చాడండి. బహుళపది గురించి ఇవ్వలేదు. కానీ బహుళపది కూడా మీకు తెలియాలి. ఏకపది, ఏక అంటే ఒకటే పదం ఉండాలి. 5 ఒక ఏకపదం, 5x ఒక ఏకపదం, 5xyz ఒక ఏకపదం. ఇది మొత్తం ఒకటే కదండి పదం, కాబట్టి ఏకపదం. 5 + 3x 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి కాబట్టి ద్విపది. 5x + 2 ఒక ద్విపది. 7x లేదా 7y + 3z ఎన్ని పదాలు ఉన్నాయండి? 2 పదాలే ఉన్నాయి. అది కూడా ఒక ద్విపది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పదం ఉంటే దాన్ని ఏకపది అంటాం. ఒక పదం అంటే మీకు తెలుసు కదా, అది ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. ఎన్ని ఉన్నా సరే వాటి మధ్య అనేది ఏంటంటే ఇంటూ ఉన్నది అనుకోండి, అది ఒక పదంగానే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 18ABCDEFGHIJKL Z వరకు కొట్టాను. ఇదొక మొత్తం ఏమవుతుంది? ఒక సమాసం అవుతుందా? ఒక పదం అవుతుందా? సో 18 ఇంటూ A ఇంటూ B ఇంటూ C ఇంటూ ఇలాగా Z వరకు కొట్టేశాను. అంటే ఇదంతా కూడా ఏమవుతుందంటే ఒక పదమే అవుతుంది. అంతేగాని ఇవి 26 అక్షరాలు ఉన్నాయి, ఇది ఒకటి మొత్తం 27 అక్షరాల పదం చెప్పకూడదు. అది ఒక పదమే. ఎందుకంటే వీటి మధ్యలో ఏముంది? ఇంటూ ఉంది. అలా కాకుండా 18 + A + B + C + అలాగా Z వరకు రాసాను అనుకోండి, అప్పుడు ఇవి 26 పదాలు, ఇది ఒకటి 27 పదాలు. సో 27 పదాలు ఉంటే దాన్ని ఏమంటామంటే, ఇప్పుడు మనకి ఒక పదం ఉంటే ఏకపది, 2 ఉంటే ద్విపది, 3 ఉంటే త్రిపది అన్నట్టే 3 కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి, దాన్ని మనం బహుళపది అంటాం. అవి ఎన్నున్నా 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, ఎన్నున్నా. సో ఇదేమవుతుంది అప్పుడు? ఒక బహుళపది అనేది అవుతుంది. ఓకే. సో 2 ఉంటే ఏమంటాం దాన్ని మనం? ద్విపది అంటాం. 3 ఉంటే త్రిపది. ఫర్ ఎగ్జాంపుల్ AX + BY + C ఒక త్రిపది. లేదా 3x + 2y + 3z ఒక త్రిపది. x + 2y + 3z ఒక త్రిపది. 3 పదాలు. 3 పదాలు అంటే ఏమంటాం? త్రిపది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, పదాలు చెప్పాను నేను. పదం పైన గాథను చెప్పడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² + 2x + 3 ఇదేమవుతుంది తెలుసా? ఒక త్రిపదే అవుతుంది. ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. త్రిపది అంతే. సో త్రిపది అంటే 3 పదాలు ఉండాలి. స్క్వేర్ ఉన్ని, క్యూబ్ ఉన్ని, ఏదుని నీకు అనవసరం. దాంట్లో ఎన్ని పదాలు ఉండాలంటే 3 పదాలు ఉంటాయి. ఓకే. అది త్రిపది, ఇది ఏకపది, ఇది ద్విపది. మరి బహుళపది అంటే 3 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 4 గాని, 5 గాని, 6, 7, 8 ఎన్ని ఉన్నా సరే దాన్ని మనం బహుళపది అంటాం. బహుపది వేరు మళ్ళీ. ఇది బహుపది. తర్వాత లా ఉంటుందండి. బహుళపది. బహుళ అంటే ఎక్కువ పదాలు ఉంటే దాన్ని బహుళపది అంటాం. బహుపది అంటే అది వేరే ఉంటుంది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో బహుపది మనకి 9th లో కాన్సెప్ట్ అంటే ఈ బహుపది అయినదేది, బహుపది కానిదేది. అదే కాన్సెప్ట్ మనకి 7th క్లాస్‌లో కూడా ఇచ్చాడు. న్యూ 7th క్లాస్. ఓల్డ్‌లో ఇవ్వలేదు కానీ న్యూ 7th క్లాస్‌లో ఇచ్చాడు. సో మనకి బహుపది గాని తీసుకున్నట్లయితే దేన్ని బహుపది అంటాము? దేన్ని బహుపది అనము? బహుపది అనేది ఏ విధంగా ఉంటుంది? సో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి దీని మీద ప్రశ్న పడిపోద్ది. ఏం తెలుసా? ఈ క్రింది వాటిలో బహుపది ఏది? బహుళపది కాదు, బహుపది ఏది? సో బహుపదికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు తెలియాలి మనకి. సో ఆ నియమాలు తెలిస్తే ఒక పదం ఇచ్చినప్పుడు ఆ పదం అనేదేమో బహుపది అవుతుందా, బహుపది కాదని మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే. సో ఇక్కడ మనకి సంఖ్యా పదం అంటే తెలియాలి. సంఖ్యా పదము, సంఖ్యా సమాసం ఒకటేనండి. బీజీ పదము, బీజీ సమాసం కూడా ఒకటేనండి. గుణకాలు. సో మనకు అడిగిన దాన్ని బట్టి గుణకాలు అనేవి మారుతూ ఉంటాయి. పదాలు సజాతి పదం, విజాతి పదాలు. సజాతి పదాలు అంటే ఒకటే చరరాశితో ఉండాలి. ఘాతం కూడా ఒకే విధంగా ఉండాలి. A² అయితే A², B² అయితే B², A అయితే A అలాగే ఉండాలి. సో విజాతి పదాలు అంటే ఆ విధంగా లేకపోతే విజాతి పదాలు అవుతాయి. సో పదాలు ఏకపది, ద్విపది, త్రిపది. ఓకే. సో దీంతో పాటు ఇంకో 2 చెప్తాను. బహుపది చెప్పుకున్నాం కదా మనం. బహుపది ఇంక చెప్పలేదు కదా. సో బహుపది చెప్పాక చెప్తానులెండి అయితే మనకి. సో బహుపది చెప్పాక చెప్పినట్లయితే మీకు అదొక అవగాహన వస్తుంది. బహుపది చెప్పిన తర్వాత మనకి రేఖీయ బహుపది లేదా రేఖీయ సమాసం అంటాం. వర్గ బహుపది లేదా వర్గ సమాసం అంటాం. ఓకే. అవి నేను బహుపది చెప్పాక ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు అయితే మనకి బహుళపది వరకు. బహుపది కూడా ఉంది, ఎక్స్‌ప్లెయిన్ చేస్తానులెండి. సో బహుపది వరకు మనకి ఈ కాన్సెప్ట్‌కి సంబంధించి టెక్స్ట్ బుక్‌లో ఏముందో ఒకసారి చూద్దాం.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, న్యూ 7th క్లాస్ సెమిస్టర్ 2 అండి, ఇది పేజ్ నెంబర్ 94. ఓకే, సో పేజ్ నెంబర్ 94లో మనకి ఇక్కడ 6th క్లాస్లో బేసిక్ గణితానికి సంబంధించి బేసిక్స్ నేర్చుకున్నాం కదా. సో దానికి సంబంధించి స్టార్టింగ్ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. సో ప్రాబ్లమ్స్ కానీ చూసినట్లయితే ఫస్ట్ రామంలో ఏమి ఇచ్చాడంటే కొన్ని సంఖ్యలు ఇచ్చాడండి, కొన్ని పదాలు, సంఖ్యలు కాదు పదాలుగా చెప్పాలి వాటిని. మనం జనరల్గా అయితే మన నెంబర్ సిస్టమ్ ఏమంటామంటే సంఖ్యలుగా చెప్తాం, లేదంటే అంకెలుగా చెప్తాం. ఇక్కడికి వస్తారు అంటే ఇవి సంఖ్యలు అంకెలుగా అనకూడదు, మనం పదాలుగా చెప్పాలి. 5 ఒక పదమే, 7 ఒక పదమే, 75 ఒక పదమే. సో ఈ విధంగా తీసుకోవాలి. అయితే కొన్ని పదాలు ఇచ్చాడు. ఈ పదాల్లో చరరాశులు స్థిరరాశులు మనకి కనిపెట్టమన్నాడు. స్టార్టింగ్ లో చూడండి, ఇక్కడ 0, -x, 3t, -5, 5ab, -m. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ చరరాశులు విడదీయాలి, స్థిరరాశులు విడదీయాలి. స్థిరరాశులను మరియు చరరాశులను గుర్తించమని చెప్పాడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 5ab తీసుకుంటారు అనుకోండి, దాంట్లో 5 అనేది ఏమవుతుంది, స్థిరరాశి అవుతుంది. ab అనేది ఏమవుతాయి, చరరాశులు అవుతాయి. ఓకే, సో ఆ విధంగా చూసుకోండి. సెకండ్ రామంలో ఒక అమరికకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, దానికి ఒక ఫార్ములా ప్రిపేర్ చేయమన్నాడు. ఇక్కడ ఈ పక్కన చూడండి, ఒకటి ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఇది తయారు చేయడానికి ఎన్ని అగ్గిపుల్లలు కావాలి. సో మొదట ఏంటంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఉందండి, మూడు అగ్గిపుల్లలు అవసరం అవుతుంది దానికి. నెక్స్ట్ ఆ మూడిటికి ఇంకొక 2 ఈ విధంగా యాడ్ చేశాడు. ఇది 3, ఇది 3 + 2. మళ్ళీ ఏంటంటే అదే అమరికకి ఇంకొక 2 యాడ్ చేశాడు, అంటే ఏమవుతుంది 3 + 2 + 2. నెంబర్స్ గా చూసుకున్నట్లయితే ఇది 3 అవుతుందండి, ఇది 5 అవుతుంది, మొత్తం కూడా ఇది మొత్తం 7 అవుతుంది. అంటే 3, 5, 7 ఈ విధంగా n వ పదం ఏమవుతుంది, అదొక సూత్రం. దానికి సూత్రాన్ని ప్రిపేర్ చేయాలి. ఇది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది, ఇది 1, ఇది 2, ఇది 3. మరి n ఇటువంటి ఇలా బాక్స్లు n రావాలంటే ఎన్ని అగ్గిపుల్లలు కావాలి, అది కాన్సెప్ట్ అక్కడ. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఇది ఫస్ట్ పదం కాబట్టి 1 వచ్చే విధంగా రాయాలి ఖచ్చితంగా. సో 2 × 1 + 1 గా రాయొచ్చు. 3 × 1 గా కూడా రాయొచ్చు, తప్పలేదు. 3 × 1 గా కూడా రాయొచ్చు. అయితే నెక్స్ట్ ఉండే సంఖ్య కూడా మనకి ఆ విధంగా రాయగలగాలి. ఇది 3 × 1 గా రాస్తే దీన్ని ఏ విధంగా రాయాలి, రెండో పదం కాబట్టి 3 × 2 గా రాయాలి. సో 3 × 2 ఎంత అవుతుందండి, 6 అవుతుంది. అక్కడ ఎంత ఉంది, 5 ఉంది. కాబట్టి ఈ విధంగా రాయకూడదు. ఇప్పుడు 2 × 1 + 1 అని రాసాం, దీన్ని 2 × 2 + 1 గా రాయొచ్చా, రాయొచ్చు. 2 × 2 = 4 + 1 5. ఇది మూడో పదం కాబట్టి 2 × 3 + 1 గా రాయొచ్చు. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది చూడండి జాగ్రత్తగా, 2 × ఇక్కడ ఒక చరరాశి మారుతుంది, 1, 2, 3 మారుతుంది, +1. ఇది మనకి ఫార్ములా. సో దీన్ని ఈ ప్లేస్ మీరు ఏదైనా పెట్టొచ్చండి, x అయినా పెట్టొచ్చు, p అయినా పెట్టొచ్చు, n అయినా పెట్టొచ్చు. సో ఫార్ములా ఏమవుతుంది అప్పుడు, 2 × n తీసుకుంటున్నాను నేను, 2n + 1. సో 2n + 1 అనేది ఏమవుతుందంటే అక్కడ మనకి దీని యొక్క ఫార్ములా అనేది అవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 3, 5, 7, నెక్స్ట్ ఏమొస్తుందండి 9, నెక్స్ట్ 11 ఇలా వస్తూ ఉంటాయి. దీన్ని మీరు 2n + 1 గా రాస్తారు. దీన్ని నేను ఈ 3 నేను లేదా ఈ 5 నేను 2 × n - 1 గా రాస్తున్నాను. అంటే 2 3s -1, 2 3s 6 అవుతుందండి, 2 3s 6 అవుతుంది, -1 అవుతుంది. ఇది 2 4s 8 అవుతుంది, -1 అవుతుంది. ఇది 2 5s 10 అవుతుంది, -1 అవుతుంది. అయితే ఇక్కడ నేను దీన్ని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే మనకి మొదటి పదం తీసుకున్నాం అనుకోండి, ఆ పదంలో 1 వచ్చే విధంగా రాసుకో. ఇది రెండో పదం. సో రెండో పదం కాబట్టి 2 3 ఇక్కడ 3 వచ్చే విధంగా వస్తుంది. ఇది మూడో పదం 2 4 వచ్చింది. ఇది నాలుగో పదం 2 5 వచ్చింది. సో మనకి n వ పదం అడిగినప్పుడు మళ్ళీ మారిపోతుంది అక్కడ. సో n వ పదం అంటే ఏమవుతుంది, 2 × ఇక్కడ నాలుగో పదంకి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి n వ పదానికి ఏమొస్తుంది, ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, అంటే n + 1 -1. సింప్లిఫై చేయండి, 2n + 2 - 1, 2n + 1 మళ్ళీ అదే వస్తుంది, మరి అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అది కన్ఫ్యూజ్ తీసుకోకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎన్నో పదం తీసుకుంటామో ఆ పదాన్ని ఫార్ములా రూపంలో రాసినప్పుడు ఖచ్చితంగా ఆ పదం అనేది ఇక్కడ చూడండి, మొదటి పదం కాబట్టి 2 × 1, రెండో పదం కాబట్టి 2 × 2, మూడో పదం కాబట్టి 2 × 3, నాలుగో పదం కాబట్టి 2 × 4, ఐదో పదం అయితే 2 × 5.
ఆ విధంగా తీసుకోగలగాలి. సో అటువంటి సందర్భంలో మనకి ఫార్ములా అనేది ఈజీగా వస్తుంది. ఓకే, అది సెకండ్ వన్ అండి. థర్డ్ వన్ ఏమిచ్చారు చూడండి, ఎక్స్ కన్నా 5 తక్కువ. ఎక్స్ కన్నా 5 తక్కువ అంటే ఎక్స్ మైనస్ 5. ఇప్పుడు నా వయసు 10 సంవత్సరాలు అనుకోండి, నాకంటే 5 సంవత్సరాలు తక్కువ అంటే ఏమవుతుంది, 10 మైనస్ 5 చేస్తామని. ఓకే, లేదా నాకంటే నీ దగ్గర ఒక 10 రూపాయలు తక్కువ ఉందని అనుకోండి, నా దగ్గర ఎంత ఉందో తెలియదు, నా దగ్గర ఎక్స్ రూపాయలు ఉన్నాయి. సో నీ దగ్గర 10 రూపాయలు తక్కువ అంటే ఏం చేయాలి, అప్పుడు ఎక్స్ మైనస్ 10 చేస్తే ఎంతైతే వస్తుందో నీ దగ్గర అంత ఉన్నట్టు లెక్క. అలాగే ఎక్స్ కంటే 5 తక్కువ అంటే ఎక్స్ మైనస్ 5 చేయాలి. అలాగా కే యొక్క రెట్టింపుకి 8 ఎక్కువ. కే యొక్క రెట్టింపు అంటే 2తో గుణించాలి, దానికి 8 ఎక్కువ అంటే ప్లస్ 8 చేయాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, 2k ప్లస్ 8 అనేది అవుతుంది. ఇవేవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు, కానీ ఈ విధంగా రాయడింగ్ మీకు వచ్చినట్లయితే మనకి కొన్ని ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అంకగణితంలో ఈ విధంగా తీసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిటి ఎక్స్ అనుకుంటే మనకి ఎల్సిఎం లో కానీ ఇటువంటి దీంట్లోన ఏముంటుందంటే ఒక 3 సంఖ్యలు ఇస్తాడండి. మొదటి సంఖ్య రెండో సంఖ్యకి రెట్టింపు, రెండో సంఖ్య మూడో సంఖ్యకి రెట్టింపు, ఈ విధంగా ఇస్తుంటారు. సో అటువంటి సందర్భంలో మొదటి సంఖ్యని ఎక్స్ అనుకోవాలి, రెండో సంఖ్య ఏమవుతుంది 2x అవుతుంది, దానికి రెట్టింపు అంటే ఏమవుతుందంటే 2x ఇంటూ 2 అంటే మనకి అది 4x అవుతుంది. సో అది మనకి ఇది రాయడం రాగలగాలి, ఆ పదం అనేది. రెట్టింపు అంటే ఏం చేయాలి, తక్కువ అంటే ఏం చేయాలి, ఎక్కువ అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా. ఓకే, సో అది థర్డ్ రౌండ్ అండి. ఫోర్త్ రౌండ్ అంటే క్రింది సమాసాలకు వాక్యాలు రాయమన్నాడు. s+3 దీనికి ఒక వాక్యం రాయమన్నాడు. అవసరం లేదు, 6th క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక వదిలేస్తున్నాను నేను. చెప్పాలంటే ఏం లేదు కూడా, s కంటే 3 ఎక్కువ, s కంటే 3 ఎక్కువ అంతే. 3p + 10, 3p + 10, pకి 3 రెట్ల కంటే 10 ఎక్కువ, p యొక్క 3 రెట్ల కంటే 10 ఎక్కువ. సో అలా తీసుకోవడం అవన్నీ కూడా. నెక్స్ట్ 5th రౌండ్ ఏమిచ్చారంటే ఈ క్రింది సందర్భాల్లో బీజీ సమాసాలు రాయమని చెప్పాడు. ఒక పెన్ను ఖరీదు పెన్సిల్ ఖరీదుకి రెట్టింపు. ఒక పెన్ను ఖరీదంట పెన్సిల్ ఏమన్నాడు, ఒక పెన్ను ఖరీదు పెన్సిల్ ఖరీదుకి రెట్టింపు. పెన్సిల్ ఖరీదు, ఒక పెన్సిల్ ఖరీదుకి రెట్టింపు అంటే 2తో గుణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఖరీదు ఎక్స్ అనుకుంటే, లేదా పెన్సిల్ ఖరీదు ఎక్స్ అనుకుంటే, పెన్సిల్ ఖరీదు ఎక్స్ అనుకుంటే పెన్ ఖరీదు ఏమవుతుందండి 2x అవుతుంది. ఇటువంటి స్టేట్మెంట్లో మనం దేన్ని ఎక్స్ అనుకోవాలి మనకు తెలియాలి ఖచ్చితంగా. ఓకే, సో అటువంటి ఇచ్చాడండి ఒక 4, అవసరం లేదు వదిలేయండి. మనకి ఎక్కువగా ఈ చతుర్భుజాల్లో పొడవు అనేది వెడల్పుకి 2 రెట్లు, లేదా పొడవు అనేది వెడల్పుకి 4 రెట్లు, ఇటువంటి ఇస్తుంటాడు చతురస్రం, దీర్ఘ చతురస్రం. ఇక్కడ 4th వన్ చూడండి, దీర్ఘ చతురస్రం పొడవు దాని వెడల్పుకు 3 రెట్లు కంటే 2 ఎక్కువ. అంటే ఇక్కడ మనం దేన్ని ఎక్స్ అనుకోవాలి, వెడల్పుని ఎక్స్ అనుకోవాలి. ఓకే, సో వెడల్పుని ఎక్స్ అనుకుంటే పొడవు ఏమవుతుందండి, పొడవు అనేది ఏమో దానికి వెడల్పుకి 3 రెట్ల కంటే 2 ఎక్కువ, అంటే దీనికి 3 రెట్ల కంటే 2 ఎక్కువ, అంటే 3x + 2 అనేది అవుతుంది. ఓకే, సో ఆ విధంగా చేయాలండి. ఇదన్నీ కూడా ఏంటంటే మనకి 6th క్లాస్లో నేర్చుకున్న కాన్సెప్ట్ ఆధారంగా ఇచ్చిన ఒక ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి సంఖ్యా పదాలు బీజీ పదాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనము. మనకి ఇక్కడ చెప్పలేదండి, -5 కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు 5 అనేది ఏం చెప్పుకున్నాం మనం, సంఖ్యా పదంగా చెప్పుకున్నాం. -5 కూడా సంఖ్యా పదం అవుతుంది, 2 సంఖ్యలు కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ -5xyz, ఇది కూడా ఒక సంఖ్యా పదం ఏమవుతుందంటే ఒక బీజీ పదం అవుతుంది. మైనస్ ఉండొచ్చు, తప్పలేదు. -7 ఒక సంఖ్యా పదం, -9 ఒక సంఖ్యా పదం, -9 + 2 ఒక సంఖ్యా పదం, అది ద్విపది. 2 పదాలు ఉన్నాయి కాబట్టి ఒక ద్విపది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూడండి. ఇక్కడ పేజ్ నెంబర్ 98లో ఎగ్జాంపుల్ 1 ఇచ్చారు చూడండి. ఇక్కడ దిగువ పేర్కొన్న ప్రతి సమాసంలో ఎన్ని పదాలు ఉన్నాయో తెలపండి. పదాల సంఖ్య. ఓకే, ఇక్కడ రైట్ చేస్తాను. పేజ్ నెంబర్ 98 అండి, దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. పదాల సంఖ్య అవసరమా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు, చెప్పాను కదా, కంటెంట్ తెలుసుకోవాలి. మనం కంటెంట్ ఎంత బాగా తెలుసుకుంటే దాన్ని మనం అంత ఈజీగా అప్లై చేయగలం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కింది వాటిలో రేఖీయ బహుపది అని అడుగుతాడు, లేదా రేఖీయ ద్విపది అని అడుగుతాడు, లేదా వర్గ బహుపది, లేదా వర్గ సమాసం, ఇటువంటి అడుగుతుంటాడు. ఎందుకంటే ఎట్లా మొన్న అడిగాడు అటువంటి. సో ఖచ్చితంగా తెలియాలి మనకి. ఇక్కడ మనకి క్రింది వాటిలో ఉన్న సమాసాలకి పదాల సంఖ్య రాయమన్నాడు. A + B, దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయండి, ప్లస్ ఉంటే ఇదొక పదము, ఇదొక పదం, 2 పదాలు. అలా కాకుండా AB అని ఇచ్చాడు అనుకోండి, వీటి మధ్యలో ఏముంది, ఇంటూ ఉంది.
లేదా ఏ ఇంటూ బి ఇచ్చాడు, అప్పుడు ఇదేమవుతుంది తెలుసా, ఇది ఒక పదమే అవుతుంది, రెండు పదాలు అవుతాయి. ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఎన్ని పదాలు తీసుకున్నట్టే రెండు పదాలుగా తీసుకోవాలి. అలా కాకుండా ఏ డివైడెడ్ బై బి అని ఇచ్చాడు, అప్పుడు కూడా అది ఒక పదమేనండి. ఏ డివైడెడ్ బై బి అంటే ఏ బై బి, ఇది మొత్తం ఒక పదంగానే తీసుకోవాలి. నెక్స్ట్ 3t స్క్వేర్, 3t స్క్వేర్ ఇది ఎన్ని పదాలండి, ఇది ఒక పదమే, ఎందుకు 3 ఇంటూ టీ స్క్వేర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9p క్యూబ్ మైనస్ 10 క్యూబ్ మైనస్ 15, ఎన్ని పదాలు ఉన్నాయి దీంట్లో, 3 పదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే మనం త్రిపది అంటాం, 2 ఉంటే ద్విపది అంటాం. సో మనకి ఇక్కడ పదాల సంఖ్య అడిగాడు, ఎన్ని పదాలు ఉంటాయంటే 3 పదాలు ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ట్రై చేయండి. అవి 3 చెప్తాను, ఇంకో 2 ఉన్నాయి, చేయండి అవి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూడండి, దిగువ ఇవ్వబడిన సమాసాల్లో పదాల సంఖ్యను రాయమని చెప్పాడు. పదాల సంఖ్య రాయమండి. ఇక్కడ కూడా 8p ఎన్ని ఉంటాయండి, 1, -3 -11 ఎన్ని ఉంటాయండి, 2 ఉంటాయి. అంతేగాని -3 -11 మనం -14 గా రాసి 1 అని రాసికూడదు. ఇది ఇచ్చాడు వాడు, దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి, -3 ఒక పదము, -11 ఒక పదము, అంటే 2 పదాలు, లేదా -3 ఒక పదము, 11 ఒక పదము, మధ్యలో మైనస్ ఇచ్చాడు వాడు, సో 2 పదాలు. 2 సంఖ్యలే కాబట్టి ఇది సంఖ్యా పదం. దాంట్లో బీజీ పదం ఎట్లేదు కాబట్టి అది బీజీ పదం అవుతుంది. అంటే ఏ టు జెడ్ అనేది ఏది లేదు కదా, కాబట్టి అది బీజీ పదం అవ్వదేమో, కానీ సంఖ్యా పదంగా 2 పదాలు తీసుకోవచ్చు. ఇది 2 పదాలుగా తీసుకోండి మనం, అంతేగాని 2 కలిపి కూడా ఇక్కడ మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ (5c + s - 7) ఎన్ని పదాలు ఉన్నాయండి, 3 పదాలు. ఓకే, నెక్స్ట్ -6 అనేది ఒకటి ఇచ్చాడండి. -6 అనేది ఎటువంటి, ఎన్ని పదాలు ఉన్నాయి, ఒక పదమే ఉంది, సంఖ్య కాబట్టి సంఖ్యాపదం. వాడు ఇక్కడ వాటిని ఆన్సర్ చేశాడు, దాంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి చెప్పాడు, అది బీజీ పదము సంఖ్యా పదం కూడా చెప్పాడు. 8p బీజీ పదము, 5c + s - 7 బీజీ పదము, -6 ఓన్లీ 6 ఉంది, అంటే సంఖ్యా పదము. 2 ఇక్కడ ఇంకోటి చేసాం చూడండి, 2 + 1 - 6, 2 + 1 of -6, 2 + 1 of -6 అని ఇచ్చాడండి. ఇదేమవుతుంది, ఇది కూడా ఒక సంఖ్యా పదం అనేది అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తంగా ఒక బ్రాకెట్ ఇచ్చాడు, ఇది ఒక బ్రాకెట్ ఇచ్చాడు, అంటే ఇది మొత్తం కూడా ఒక పదంగా తీసుకోవాలి మనం. -6, సో ఇప్పుడు మొత్తం ఎన్ని పదాలు అయ్యాయి, 2 పదాలు అనేది అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దిగువ పేర్కొన్న ప్రతి సమాసంలోని ఎన్ని పదాలు ఉన్నాయో తెలపండి. సో పదాల సంఖ్య మీరు చేయగలరని మనం చెప్పండి. నేను నెక్స్ట్ దిగువ ఇవ్వబడిన సమాసాల్లో పదాలను రాయమని చెప్పాడు. సమాసాలను పదాలను రాయండి. ఇక్కడ -3x + 4 అండి, ఇది ఒక సమాసం, దీంట్లో పదాలు రాయమన్నాడు. పదాలు ఏమవుతాయి చూడండి, ఇక్కడ -3x అనేది ఒక పదం అవుతుందండి, 4 అనేది ఒక పదం అవుతుందండి, సో 2 పదాలు. నెక్స్ట్ ఇక్కడ 2x - 3y, దీంట్లో పదాలు రాయమన్నాడు. పదాలు ఏమవుతాయండి, 2x ఒక పదం అవుతుంది, 3y అనేది ఒక పదం అవుతుంది, లేదా దీన్ని మనం +(-3y) గా రాస్తే -3y అనేది ఒక పదం అవుతుంది. ఎలా అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పదాలు రాయమన్నాడు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. నెక్స్ట్ గుణకం గురించి చెప్పాను ఇక్కడ, నేను కాదు స్టార్టింగ్ చెప్పాను కదా, 5xyz అని చెప్పాను కదా. xyz అయితే 5 అవుతుంది, అదే xyకి అయితే 5z అవుతుంది, అదే yzకి అయితే 5x అవుతుంది. సో అలా ఒక 6ab ఇచ్చాడండి వీడు, 6ab ఇచ్చాడు. 6abకి వీడు ఏమడిగాడంటే ఏబికి గుణకం అడిగాడు, 6bకి గుణకం అడిగాడు, 6aకి గుణకం అడిగాడు, బికి గుణకం అడిగాడు, ఏకి గుణకం అడిగాడు, 6కి గుణకం అడిగాడు. ఏబికి గుణకం ఏమవుతుందండి, 6 మాత్రమే అవుతుంది. 6b అంటే 6bకి గుణకం అంటే ఈ రెండు తీసుకోవాలి, అప్పుడు ఏమవుతుంది, ఏ అనేది అవుతుంది. 6aకి గుణకం ఏమవుతుంది, బి మాత్రమే అవుతుంది. బికి గుణకం అడిగాడు అంటే బి మాత్రం చూడాలి, బికి ముందు ఏముంది 6a ఉంది, అంటే 6a గుణకం అవుతుంది. ఏకి గుణకం అడిగాడు అంటే ఏ వదిలేసి మిగిలిన తీసుకోవాలి మనం, 6b అవుతుంది గుణకం. 6కి గుణకం అడిగాడు అంటే 6 వదిలేసి మిగిలిన తీసుకోవాలి మనం, ఏబి అనేది అవుతుంది. ఓకే, సో చరరాశికి ముందు ఉండే సంఖ్యనే కాదు, మనము ఒక చరరాశిని కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ 6abలో ఇక్కడ ఏం అడిగాడు మనకి, 6abలో 6 యొక్క గుణకం అడిగాడండి. లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ 6abలో 6 ఇంటూ ఏబిగా రాయొచ్చు. సో 6కి ఇక్కడ ఏం అడిగాడు, గుణకం అడిగాడు. సో 6 మినహాయించి ఏముందండి, ఏబి ఉంది.
అదే మనకి ఏమవుతుందంటే గుణకం అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఎగ్జాంపుల్ 3లో 8 PQలో P గుణకం ఏంటి? P గుణకం. సో మళ్ళీ మొత్తం చూసిన అవసరం లేదు, P కొట్టియండి. అది ఏదైతే అడుగుతో దాన్ని కొట్టియండి. కొట్టేసి ఇంకేముంది 8Q ఉంది. సో 8Q ఏమవుతుందంటే P యొక్క గుణకం అనేది అవుతుంది. నెక్స్ట్ XY/3, XY/3 దీంట్లో X గుణకం అడిగాడండి. ఏమడిగాడు? X గుణకం. సో X కొట్టియండి, ఏం మిగిలింది? Y/3, Y/3. సో Y/3 అనేది ఏమవుతుందంటే X యొక్క గుణకం అనేది అవుతుంది. మనకు దేని యొక్క గుణకం అడుగుతారో దాన్ని మినహాయించి మిగిలిన పదం మొత్తం మనం తీసుకోవాలి. మొత్తం అంటే ప్లస్ ఉన్నది తీసుకోకూడదండి, దానికి ముందు ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3x² + 2 ఉందండి. x² గుణకం అడిగితే మీరు ఏం చేస్తారు? ఇది కొట్టేసి ఇది మొత్తం తీసుకోగలరు, అదంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. x² కి ఇది పదంగా తీసుకోవాలి మనం. దీంట్లో x² గుణకం అడిగితే ఇది కొట్టేసి రిమైనింగ్ ఏముంది? 3 ఉంది కదా, ఆ 3 మాత్రం గుణకంగా తీసుకో. అంతేగాని +2 కూడా తీసుకోకూడదు. మనకు కావాల్సిన దాన్ని వాడు ఏదైతే అడుగుతారో దాన్ని కొట్టేసి రిమైనింగ్ మొత్తం తీసుకోమంటే ప్లస్తో ఉన్న సహా కాదు, ఆ ఒక్క పదంలోనే మనకు కావాలి అడిగింది మినహాయించి మిగిలింది ఏదైతే ఉందో దాని మొత్తాన్ని తీసుకోండి. ఓకే, అది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 3 అండి. ఇంకోటి ఇచ్చాడు మైనస్, ఇది చూడండి జాగ్రత్తగా, ఇది చూడండి. -ABC గుణకం ఏంటి? -ABC గుణకం ఏమవుతుంది చెప్పగలరు? ఇక్కడ మనకి -ABCలో, సారీ ఒక నిమిషం, క్వశ్చన్ అడగలేదు కదా నేను. -ABCలో ABC గుణకం, ABC గుణకం ఏంటి? క్వశ్చన్ అది అడిగాడండి, 3rd వన్. అడిగితే ఇటువంటి అడుగుతుంటాడు, కొంచెం లాజిక్గా అడుగుతుంటాడు. ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చినప్పుడు లేదా ఒక పదం ఇచ్చినప్పుడు ఆ పదంలో మనకి ఒక చలరాశికి సంబంధించిన గుణకంగా అడిగినట్లయితే, గుణకం అంటే ముందుండేది లేదా మిగిలిపోయింది, అది మినహాయించి మిగిలిపోయింది. సో అటువంటి సందర్భంలో మనకి ఎటువంటిది లేకపోయింది అనుకోండి, గుణకంగా దేన్ని తీసుకోవాలంటే మనము 1ని తీసుకో. అడేమడిగాడు? -ABCలో ABC గుణకం అడిగాడు. అంటే A కొట్టియాలి, B కొట్టియాలి, C కొట్టియాలి, ఇంకేం మిగిలింది? మైనస్ మిగిలింది. సో గుణకం అంటే మైనస్ అని చెప్తారా? మైనస్ అని చెప్పకూడదు. ముందు ఎటువంటి సంఖ్య లేకపోతే దాని అర్థం తెలుసా? 1 ఉందని అర్థం, అంటే -1. ఇక్కడ -ABCలో ABC గుణకం ఏమవుతుందంటే -1 అనేది అవుతుంది. ఏమవుతుందండి? -1 అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ 9.1 ఎక్సైజ్ చూడండి, పేజ్ నెంబర్ 100లోను. సో ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ సంబంధించిన ఉంటాయండి, అలా ఒకసారి చూసేద్దాం. మొదటి దీంట్లో ఏమడిగాడంటే సంఖ్యా గుణకం. క్రింద ఇవ్వబడిన పదాలకు సంఖ్యా గుణకం మరియు బీజీయ గుణకాలు రాయమని చెప్పాడు. అంటే రెండు రాయమన్నాడు, సంఖ్యా గుణకం రాయమన్నాడు, బీజీయ గుణకం కూడా రాయమన్నాడు. అంటే 4xy ఇచ్చాడండి. దీంట్లో x కి గుణకము, y కి గుణకము, xy కి గుణకము, 4 కి గుణకము, ఇవి రాయాలి. x కి గుణకం అంటే ఏమవుతుంది? x కొట్టిస్తే ఇంకేం మిగిలింది? 4y. y కి గుణకం, y కొట్టిస్తే ఏం మిగిలింది? 4x. xy కి గుణకం అంటే xy రెండు తీసుకోవాలి, అప్పుడు ఏం మిగులుతుంది? 4 మిగులుతుంది. 4 కి గుణకం అంటే 4 ఒకటే కొట్టిస్తే ఇంకేం మిగిలింది? xy మిగిలింది, xy. అంటే వీటికి ఇది గుణకం, ఇది గుణకం ఏంటి? ఓకే, సో ఆ విధంగా తీసుకోవాలి. అలా మనకి ఇక్కడ ఒక 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, అవి ట్రై చేయండి. దీంట్లో 3rd వన్ చూడండి, రాకపోవచ్చు మీకు. PQ/2R, దీంట్లో గుణకాలు కావాలి మీకు ఇక్కడ, అంతేనా? ఇక్కడ మనకి P యొక్క గుణకం, P యొక్క గుణకం ఏమవుతుందండి? P అంటే ఇది, P కొట్టిస్తే ఇంకేముంది? మిగిలింది Q/2R. ఓకే, నెక్స్ట్ ఇక్కడ Q యొక్క గుణకం, Q కి గుణకం అడిగినట్లయితే Q కొట్టిస్తే ఇంకేం మిగిలింది? P/2R అనేది మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ R యొక్క గుణకం, R అనేది ఎక్కడ ఉంది? హారంలో ఉంది. R యొక్క గుణకం అడిగినట్లయితే R కి ముందుండే మొత్తాన్ని తీసుకోండి అనుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ PQ/2R ఉందండి. R యొక్క గుణకం అంటే అర్థం ఏంటి? ఈ R అనేది పక్కన ఉండాలి, అప్పుడు మీరు గుణకంగా చెప్పగలరు. ఇక్కడ PQలో Q యొక్క గుణకం అంటే Q కి పక్కనే P ఉంది కదా చెప్పేసారు, కానీ ఇక్కడ R అనేది ఎక్కడ ఉంది? హారంలో ఉంది. సో హారంలో ఉండేదాన్ని గుణకంగా ఇప్పుడు మీకు అడగడు. ఓకే, సో హారంలో ఉండేదానికి గుణకం అడగడు. మనకి గుణకం కావాలంటే ఖచ్చితంగా లవంలోనే ఉండాలి. కాబట్టి P కి గుణకము, Q కి గుణకం అడుగుతాడు తప్ప R కి గుణకము, 2R కి గుణకం అనేది అడగదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రామన్ చూడండి. దిగువ ఇవ్వబడిన సమాసాల్లోని
పదాల సంఖ్యను మరియు పదాలను రాయమని చెప్పాడు. పదాల సంఖ్యను రాయమన్నాడు, పదాలను కూడా రాయమన్నాడు. ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాడు చూడండి, లాస్ట్ వన్ -p² q² + 7pq. ఇవి ఎన్ని పదాలు? 1 2 3 4 4 పదాల. మనకి ఇక్కడ పదాలు అనేది దేంతో విడదీయాలి? ప్లస్ తో కానీ మైనస్ తో కానీ విడదీయాలి. సో ప్లస్ ఇక్కడ ఉంది, ఇంకెక్కడ ఉంది ప్లస్ కానీ మైనస్ కానీ? మైనస్ ఇక్కడ ఉంది. అయితే మైనస్ కి ముందు ఎటువంటి పదాలు లేవు కాబట్టి ఈ మైనస్ అనేది అంటే దీనికి చెందింది. ఇది ఒక పదం. అంటే ఎన్ని పదాలు అయ్యాయి? 2 పదాలు అయ్యాయి. అంటే ఇదేమవుతుంది? 2 పదాలు ఇక్కడ ద్విపది అనేది అవుతుంది. ఓకే, సో దీంట్లో పదాలు రాయమన్నాడు. పదం ఏమవుతుందండి? ఈ పదము -p² q² అవుతుంది. ఈ పదం ఏమవుతుంది? 7pq అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి, -5ab² పదంలోని ఇచ్చిన వాటికి గుణకాలను రాయండి. వాడు ఇచ్చాడు -5ab² అదొక పదం ఇచ్చాడండి, ఒకటే పదం. ఆ పదంకి సంబంధించి కొన్ని ఇవి ఇచ్చాడు ఎగ్జాంపుల్స్, వాటికి గుణకాలు రాయమన్నాడు. b²c కి గుణకం రాయమన్నాడు. నెక్స్ట్ -b²c కి గుణకం రాయమన్నాడు. నెక్స్ట్ మూడోది -5abc కి గుణకం రాయమన్నాడు. నెక్స్ట్ 5ac కి గుణకం రాయమన్నాడు. ఫిఫ్త్ వన్ ab² కి గుణకం రాయమన్నాడు. సిక్స్త్ వన్ -5ad కి గుణకం రాయమన్నాడు. సో గుణకం రాయమంటే ఒకటేనండి, వాడు దేనికైతే గుణకం రాయమంటాడో ఆడిచ్చిన పదంలో అది కొట్టేయాలి. కొట్టేయడం కాదు, అవి లేనట్టు ఊహించుకోండి. రిమైనింగ్ ఏవైతే మిగులుతుందో అదే గుణకం అవుతుంది. b²c, సో b²c అంటే ఈ రెండు లేకపోతే ఇంకేం మిగిలింది? -5a. సో -5a అనేది ఏమవుతుందంటే గుణకం అనేది అవుతుంది. -b²c అంటే -b²c -b²c ఇది 3 పోతే ఇంకేం మిగులుతుంది? 5a మాత్రమే మిగులుతుంది. సో గుణకం ఏమంటే 5a. ఓకే, నెక్స్ట్ -5abc, మైనస్ పోవాలి, 5 పోవాలి, a పోవాలి, b పోవాలి, c పోవాలి. సో 3 పోయా, ఇంకేం మిగులుతుంది అక్కడ? చూడండి 3 పోయాయా? మనకి ఇక్కడ -5abc ఇచ్చాడు, b ఇచ్చాడు ఇక్కడ, కానీ ఇక్కడ b² ఉంది. అంటే b² లో ఒక b మాత్రమే తీసాడు, ఇంకొక b తీయలేదు. ఆ b ఏమవుతుందంటే దీనికి గుణకం అనేది అవుతుంది. అంటే దీన్ని నేను -5abc గా రాస్తున్నాను. b² ని bbc గా రాస్తాను. bb అంటే అర్థం ఏంటి? b ఇంటూ b అని అర్థమే కదా, b² కదా అవుతుంది. మైనస్ అవసరం లేదు, 5 అవసరం లేదు, a అవసరం లేదు, b అవసరం లేదు, c అవసరం లేదు, ఇంకేం మిగిలింది? ba మిగిలింది. అదే మనకు గుణకం అవుతుంది. సో ఇచ్చిన పదంలో మనకి గుణకం రాయమంటే ఖచ్చితంగా మనకి ఆడ ఏదైతే అడుగుతో దాన్ని కొట్టేసి రిమైనింగ్ ఏదైతే మిగులుతుందో అదే ఆన్సర్ అవుతుంది. 5ac 3 పోతే ఏమవుతుందండి? -b² మిగులుతుంది, అదే గుణకం. ab² తీస్తే ఇంకేం మిగిలింది? -5c. సో -5c అనేది ఏమవుతుందంటే గుణకం అనేది అవుతుంది. -5ab -5ab ఇక్కడ తీసుకుందాం. మైనస్ ఉండకూడదు, 5 ఉండకూడదు, a ఉండకూడదు, b ఉండకూడదు, ఇంకేం మిగులుతుంది? bc మిగులుతుంది. bc ఎందుకు ఇక్కడ bc మిగిలింది? అడిచింది b², కానీ ఇక్కడ ఏమి అడిగాడు? ఒక b అడిగాడు, అందుకే ఇంకో ఎక్స్ట్రా b మిగులుతుంది. ఓకే, అవి మనకి గుణకాలండి. సో గుణకం 99% అడగడు, ఎవడైనా పెట్టేస్తాడు కాబట్టి. సో గుణకం అడిగితే ఈ విధంగా తీసుకో. ఓకే, సో క్రింది ఇవ్వబడిన బీజీయ సమాసాలకు x ను కలిగి ఉన్న పదం యొక్క x గుణకం రాయమన్నాడు. అంటే x ఉండే పదానికి ఉండే x తో ఉన్న పదాలకు ఏం చేయమనంటే గుణకం రాయమన్నాడు. ఫస్ట్ వన్ చూడండి, 2x + 5y ఉంది. దీంట్లో x ఉంది కదా, ఉంది. సో దీనికి గుణకం ఏంటి? 2. x గుణకం అంటే ఇది మాత్రం వదిలేయాలి, ఈ పదానికి సంబంధించి 2 తీసుకో. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇది వేరే పదం, దాంతో దానికి సంబంధం లేదు. నెక్స్ట్ -x + y + 3. x యొక్క గుణకం ఎంత? x అంటే ఇది, ముందేముంది? ఏమీ లేదు. ఏమీ లేకపోతే అర్థం ఏంటండి? 1 అని అర్థం, మైనస్ కాబట్టి -1. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 6y² - 7xy. 6y² - 7xy ఏమడిగాడు? x యొక్క గుణకం. ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి తెలుసా? ముందుండే సింబల్ కూడా తీసుకోండి. ముందు సింబల్ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటారు, ప్లస్ ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. కానీ మైనస్ ఉంటుంది ప్రత్యేకంగా రాయాలి. x యొక్క గుణకం అడిగాడు కాబట్టి x వదిలేయండి, ఇంకేం మిగిలింది? 7 ఉంది, y ఉంది. సో 7y ఆప్షన్ లో ఉంటుంది, దాంతోపాటు -7y కూడా ఆప్షన్ లో ఉంటుంది. సో ముందుండే మైనస్ ని కూడా మనం గుణకంగానే భావించాలి. అంటే -7y. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే 6y² - xy ఇచ్చాడండి. x యొక్క గుణకం అడిగాడు.
సో ఎక్స్ యొక్క గుణకం అంటే ఎక్స్ వదిలేసి ఇంక రిమైనింగ్ ఏముంది వై ఉంది కదా, సో వై అని రాసిగలరు. ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ కూడా తీసుకోవాలి, మైనస్ వై. ఒకవేళ వై కూడా లేకపోతుంది అనుకోండి, అప్పుడు ఎక్స్ యొక్క గుణకం ఏం తీసుకుంటారు, మైనస్ ఒకటే ఉంది కాబట్టి మైనస్గా తీసుకోకూడదు, ఏమీ లేకపోతే ఒకటిగా తీసుకోవాలి మనం, -1. ఓకే, ఇవన్నీ కూడా మనకి పదాలకు సంబంధించిన గుణకాలండి. ఓకే, నెక్స్ట్ సజాతి పదాలు అలాగే విజాతి పదాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 102లో ఎగ్జాంపుల్ 4 ఏమి ఇచ్చాడంటే కొన్ని పదాలు ఇచ్చాడండి, వాటిలో సజాతి పదాలను సజాతి పదాలను వేరు చేయమన్నాడు. పదాలన్నీ రాస్తాను చూడండి. ఇక్కడ 10ab, 7a, 8b, -a²b², -7ab, 7ba, నెక్స్ట్ -105b, 9b²a², -5a², 90a. ఓకే, సో దీంట్లో మనకి ఏం అడిగాడంటే సజాతి పదాలు విజాతి పదాలను విడదీయమన్నాడు. సో సజాతి పదాలు విజాతి పదాలు అడగలేదండి, సజాతి పదాలు అడిగాడు వీడు. సజాతి పదాలు అంటే ఏంటండి, సజాతి పదాలు అంటే ఏం చెప్పుకున్నాం, ఒకటే చరరాశి ఒకే విధంగా ఉండాలి, అది పరిమాణంలోను అలాగే అక్షరం పోలికలోను. అంటే ఏ తీసుకుంటే ఏ ఉండాలి, a² తీసుకుంటే a² ఉండాలి, ఏబి తీసుకుంటే ఏబిఏ ఉండాలి. సో ఆ విధంగా ఉంటుందని మనం ఏమంటామంటే సజాతి పదాలు అంటే. ఇక్కడ 10ab ఉందండి, సో ఏబిఏ మనకు కావాలి, 10తో సంబంధం లేదు, ఈ సంఖ్యతో సంబంధం లేదు, స్థిరరాశితో సంబంధం లేదు, చరరాశి మాత్రం చూస్తాం. ఏబి, సో ఏబి ఉండే పదాలు ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది a² b². ఏబి పదాలు ఎక్కడా లేవు, అంటే దీనికి సజాతి పదం ఉందా లేదా, లేదు. సో మనం అనుకున్న మొదటిగా మనం అనుకున్నది అదే, కానీ దీనికి సజాతి పదం ఉందండి. 10abకి సజాతి పదము -7ba, -7ba. సో ఇక్కడ మనకి ఏబి అన్న బిఏ అన్న ఒకటేనండి, రెండు వేరు కాదు. ఏబి అన్న బిఏ అన్న ఒకటే. ఏబి అంటే a × b, బిఏ అంటే b × a. 3 × 5 అన్న 5 × 3 అన్న ఒకటే కదా, 3 × 5 = 15, 5 × 3 = 15. కాబట్టి ఏబి అన్న బిఏ అన్న ఒకటేని. నిష్పత్తికి వచ్చేసరికి a/b వేరు, b/a వేరు, రెండు ఒకటి కాదు, అది నిష్పత్తి. నిష్పత్తి అంటే a/b, b/a, అంటే భాగించడం. అది ఏని బితో భాగించినా బిని ఏతో భాగించినా ఒకటే ఆన్సర్ రాదు, కానీ గుణించినప్పుడు ఏని బితో గుణించినా బిని ఏతో గుణించినా ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఏబి అన్న బిఏ అన్న ఒకటేని. కాబట్టి 10abకి సజాతి పదం ఏమవుతుందంటే -ab. ముందుండే సంఖ్య మీకు అనవసరం, ఇది 10 ఉందా, ఇది -7 ఉంది, ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్, మీకు అనవసరం. ఏం చెప్పాను నేను, చరరాశి మాత్రమే చూడాలి. ఏబి బిఏ, బిఏ అంటే ఏబిఏ. ఇది ఏ ఎక్కడ ఉందా, ఏ ఇక్కడ ఉంది, ఇంకెక్కడైనా ఉన్నాయా, ఇంకెక్కడ లేవు. కాబట్టి ఇక్కడ 7aకి సజాతి పదము 90a. సో ఈ రెండు అయిపోయాయి. నెక్స్ట్ 8bకి సజాతి పదం బి ఉండే పదం కావాలి. బి పదాలు ఉన్నాయా, ఇక్కడ ఉంది. ఇక్కడ బి మాత్రమే చూడండి, బి ఉంది కదా, ముందున్న మైనస్ ముందుండే సంఖ్యతో మీకు అనవసరం, ఆ చరరాశి ఉందా లేదా చూసుకోవడం. సో బి ఉంది కాబట్టి -105b. నెక్స్ట్ ఇక్కడ a² b² b² a², a² b² అన్న b² a² అన్న ఒకటేని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3² × 4² గుణించిన 4² × 3² గుణించిన ఒకటే వస్తుంది. 3² అంటే 9, 4² అంటే 16, 4² అంటే 16, 3² అంటే 9. 9 16 16 9 ఒకటే కదా, స్క్వేర్ లో ఇచ్చాడు అంతే తేడా, తేడా ఎట్లేదు. ఏబికి బిఏకి ఎలాగైతే రెండు సమానం అయ్యాయో ఇక్కడ అలాగే స్క్వేర్లు కూడా సమానం అవుతాయి. ఇది a² b², ఇది b² a². అంటే ఇక్కడ మనకి చరరాశులు సేమ్, గుణిజాలతో మీకు సంబంధం లేదు, చరరాశులు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి -a² b² అలాగే 9b² a², ఈ రెండు కూడా ఏమవుతాయంటే సజాతి పదాలు అవుతాయి. ఇంకేమైనా ఉన్నాయా, -5a² ఉంది, ఇంకా a² పదం ఎక్కడ ఉందండి, లేదు కదా. 1 2 3 4 5 6 7 8 9, సో 9 పదాలు అంటే ఒక పదంకి దీనికి సజాతి పదం లేదు. ఓకే, సో ఇవి మనకి సజాతి పదాలు అంటే ఒకటే చరరాశి ఉండాలి, దాని యొక్క పరిమాణం కూడా ఒకటే ఉండాలి. స్క్వేర్ లో ఉంటే స్క్వేర్ లో ఉండాలి, నార్మల్ గా ఉంటే నార్మల్ గా ఉండాలి. అంతేగాని మైనస్ ఉంటే మైనస్ ఉన్న రూల్ ఏమి లేదు, మైనస్ తో సంబంధం లేదు మనకి, ఆ చరరాశి మాత్రం చూసుకోవాలి.
ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఏకపది, ద్విపది, త్రిపది ఇవే ఇచ్చాడండి. సో ఏకపది అంటే చెప్పుకున్నాం, ద్విపది అంటే చెప్పుకున్నాం, త్రిపది అంటే చెప్పుకున్నాం. ఏకపది అంటే ఏం చెప్పుకున్నామండి, ఒకటే పదం ఉండాలి. ద్విపది అంటే 2 పదాలు ఉండాలి. త్రిపది అంటే 3 పదాలు ఉండాలి. సో 3 కంటే ఎక్కువ ఉంటుందని మనం బహుళ పది అంటాం. బహుపది అనం బహుళ పది అంటాం. ఏమంటాం? బహుళ పది. సో 3 కంటే ఎక్కువ పదాలు అంటే దాన్ని బహుళ పదిగా తీసుకుంటాం మనం. మరి బహుపది అని దేన్ని అంటామండి? బహుపది అని దేన్ని అంటామంటే, సో బహుపది అని దేన్ని అనడం కంటే చెప్పడానికంటే ముందు బహుపది ఏది కాదో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఇక్కడ ఒక సమీకరణం ఉంది. సమీకరణం సమాసం. ఒక సమాసం ఉంది. ఆ సమాసం అనేదేమో వర్గంతో అంటే స్క్వేర్ లో ఉండొచ్చు, క్యూబ్ లో ఉండొచ్చు, పవర్ 4 లో ఉండొచ్చు. ఒకటి తీసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2. ఓకే, ఇదొక పవర్ 4 ఉందండి. సో పవర్ 4 తో ఉన్న ఒక సమాసం. ఈజ్ ఈక్వల్ టు 0 లేదు కాబట్టి ఇది ఒక సమాసం. ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అదేమవుతుంది? సమీకరణం అవుతుంది. ఇప్పుడు ఇది బహుపది అవుతుందా? బహుపది అవుతుందా? రెండో చూడండి, ఎక్స్ పవర్ -4 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2. మూడోది 1/x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2 ప్లస్ 3x పవర్ మైనస్ కాదండి 3x పవర్ 2/3. x పవర్ -3/4 ప్లస్ y ప్లస్ y తీసుకొచ్చినట్టు పర్లేదు 2. ఓకే, ఇక్కడ 4 రకాల సమాసాలు తీసుకున్నాను నేను. 4 రకాల సమాసాలు. ఓకే, మనకి ఈ 4 రకాల సమాసాల్లో కొన్ని బహుపదులు అవుతాయి, కొన్ని బహుపదులు అవుతాయి, కొన్ని బహుపదులు అసలు కావు, కొన్ని బహుళ పదులు అవుతాయి. బహుళ పదులు అవుతాయి. ఈ స్టేట్మెంట్ మనకి ఇంపార్టెంట్. బహుపదులన్నీ బహుళ పదులు అవుతాయా, లేదా బహుళ పదులన్నీ బహుపదులు అవుతాయి? బహుళ పది అంటే అర్థం ఏంటండి? మూడు కంటే ఎక్కువ పదాలు ఉండాలి దాంట్లో. పదాలు ఉండాలి. ఆ పదం ఎలా ఉన్నా నీకు నాకు అనవసరం. పదం ఉండాలి అంతే. ఓకే, సో ఎక్కువ పదాలు ఉండాలి. ఎన్ని పదాలు? 3 కంటే ఎక్కువ పదాలు. అంటే 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి కాబట్టి బహుళ పదే. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి, బహుళ పదే. ఇక్కడ 1 2 3 4 5 ఒక 5 ఉన్నాయి, సో ఇది బహుళ పదే. ఇక్కడ 3 ఉన్నాయి, సో 3 అంటే త్రిపది అంటాం మనం. ఓకే, ఈ 3 కూడా బహుళ పదులే. బహుళ పదులు, బహుపది కాదు, బహుళ పది. ఈ 3 కూడా బహుపదులు అయ్యాయండి. మరి ఈ మూడింటిలో బహుపది ఏదవుతుందో చూద్దాం ఒకసారి. బహుపది అవ్వడానికంటే ముందు చెప్పడానికంటే ముందు బహుపది కానిది చెప్పుకుందాం. ఒక సమాసం అనేదేమో బహుపది అవ్వాలి అంటే, బహుపది కాకూడదంటే ఎక్స్ కి పవర్ లో మైనస్ అనేది ఉండకూడదు. మైనస్ సంఖ్య ఉండకూడదు. ఎక్స్ కి పవర్ లో భిన్నం అనేది ఉండకూడదు. ఎక్స్ కి పవర్ లో ఎక్స్ అయితే ఎక్స్, వై అయితే వై, జెడ్ అయితే జెడ్. మనం ఏ చరరాశి తీసుకుంటాం ఆ చరరాశికి పవర్ లో మైనస్ ఉండకూడదు, అలాగే భిన్నం ఉండకూడదు. అది అలా ఉన్నదనుకోండి, అది బహుపది కాదు. అక్కడ మనకి ఎన్ని పదాలు ఇచ్చినా సరే ఆ పదాలన్నింటిలో ఒక్క పదానికి ఈ విధంగా ఉన్నా అది బహుపది కాదు. వీటితో పాటు ఎక్స్ అనేది ఎప్పుడూ కూడా లవంలోనే ఉండాలి. ఒకవేళ హారంలో గాని ఉందనుకోండి, అది కూడా బహుపది కాదు. హారంలో ఉంటే అది కూడా బహుపది కాదు. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, ఇది వదిలేయండి. ఇక్కడ నుంచి చూడండి, ఎక్స్ కి పవర్ లో -4 ఉందండి, బహుపది కాదు. మరి మిగతా నీకు అనవసరం, నీకు నాకు అనవసరం. ఒక్కటి చూడండి చాలు, ఒక్కటి ఉన్న చాలు, అది బహుపది కాదు. ఇక్కడ ఎక్స్ పవర్ 4 బాగానే ఉంది, కానీ ఎక్కడ ఉంది? లవంలో ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఉంది? హారంలో ఉంది. హారంలో ఉండకూడదు, అంటే ఇది కూడా బహుపది కాదు. ఎక్స్ కి పవర్ లో ఏముండకూడదు? మైనస్ ఉండకూడదు, అలాగే భిన్నము ఉండకూడదు, కాబట్టి ఇది కూడా బహుపది కాదు. బహుపది అంటే 4 పదాలు ఉండవలసిన అవసరం లేదు. 2 పదాలను దాన్ని బహుపదిగానే తీసుకోవచ్చు మనం. 2x² + 3 ఒక బహుపదే.
అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఎక్స్ కి ఎక్స్ అనే దానికి పవర్ లో మైనస్ ఉండకూడదు, భిన్నం ఉండకూడదు, ఉంటే అవి బహుపదులు కాదు. ఎక్స్ అనేది లవంలోనే ఉండాలి, హారంలో ఉండకూడదు. లవంలో ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ x²/2 ఇలాగ ఉండొచ్చు. కానీ మనకు కొన్నిసార్లు ఇది ఈ విధంగా ఇవ్వడు, 1/2x², ఈ విధంగా ఇస్తారు. 1/2x² అంటే అర్థం ఏంటి, 1/2 × x². అప్పుడు x² ఎక్కడ ఉన్నట్టు లెక్క, ఈ లవాన్నే గుణిస్తుంది, హారంతో సంబంధం లేదు కదా దానికి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, అది x²/2 అవుతుంది. అంటే అక్కడ x² కి చూడండి జాగ్రత్తగా 1/2x² అని రాశాను. x² కి ముందుండేదాన్ని ఏమంటాం మనం, గుణకం అంటాం. గుణకం భిన్నంగా ఉండొచ్చు, గుణకం అనేది భిన్నంగా ఉండొచ్చు, కానీ x అనేది x కానీ x² కానీ x⁴ కానీ ఏదైనా సరే అది హారంలో ఉండకూడదు. x² కి ముందుండే గుణకం మాత్రం మనకు భిన్నంగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటున్నాం చూడండి, ఇక్కడ 3/4x⁴ + 3/2x² + x³ + 3/5x² + 3/2 అన్ని భిన్నాలే ఉన్నాయండి, అన్ని భిన్నాలే. కానీ ఇదేంటో తెలుసా, బహుపదే. ఇది బహుపదే. మనకేం చెప్పుకున్న కాన్సెప్ట్, ఎక్స్ కి పవర్ లో మైనస్ ఉండకూడదు, పవర్ లో ఎక్కడ మైనస్ లేదు దీనికి, ఎక్స్ లోకి ఎక్స్ కి పవర్ లో మైనస్ ఉండకూడదు, ఎక్స్ కి పవర్ లో భిన్నం ఉండకూడదు. ఎక్స్ కి పవర్ లో ఎక్కడ భిన్నం లేదు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4, ఇది 3, ఇది 2. ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ ఏమీ లేదంటే x⁴ ఉన్నట్లు లెక్కనండి. సో 0 ఉండొచ్చు, నో ప్రాబ్లం. 0 ఉంటే అంటే అది స్థిరరాశిగా అయిపోతుంది. ప్రత్యేకంగా రాయరు x⁴ అని దేనికి కూడా, అది స్థిరరాశికి x⁴ తీసుకుంటారు జనరల్. ఏం చెప్పాను, ఎక్స్ అనేది హారంలో ఉండకూడదని చెప్పాను, అంతేగాని ఎక్స్ కి ముందు భిన్నం ఉండకూడదని చెప్పలేదు కదా. ఎక్స్ కి ముందు భిన్నం ఉండొచ్చు, తప్పలేదు. ఎక్స్ కి ముందు భిన్నం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏ విధంగా మారుతుంది చూడండి, 3/4x² + 3/2x³ + 3/5x² + 3/2 ఇలా ఉందనుకోండి. ఒక్కటి ఉంటే చాలు, ఇక్కడ 3 ఉన్నాయి. x⁴ హారంలోనే ఉంది, x³ హారంలోనే ఉంది, x² హారంలో ఉంది. అది బహుపది కాదు, కానీ బహుళపదే. బహుళపదే కానీ బహుపది కాదు. బహుపదికి బహుళపదికి తేడా అది. ఎక్స్ అనేది ఎక్కడున్నా నీకు నాకు అనవసరం, అదేమవుతుందంటే బహుళపది అవుతుంది. ఎక్స్ ఇక్కడే ఉండాలి అనేది ఏమవుతుందంటే బహుపది అవుతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ కి చూడండి దేనికి మైనస్ లేదు, ఏది కూడా ఎక్స్ కి పవర్ లో ఏది కూడా భిన్నం లేదు, ఎక్స్ అనేది ఎక్కడా కూడా హారంలో లేదు, కాబట్టి ఏమవుతుందండి, ఇది బహుపది అనేది అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏదైనా డౌట్ ఉందా మీకు, ఒకసారి చెప్పండి. ఓకే, సో ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ బట్టి మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఆ స్టేట్మెంట్ 2 విధాలుగా అడుగుతాడు మనకి. సో ఆ స్టేట్మెంట్ మనకి ఇంపార్టెంట్. మొదటిది, బహుపదులన్నీ బహుళ పదులే. బహుపదులన్నీ లేదా బహుపదులు తీసుకోవచ్చు. పదులన్నీ బహుళ పదులే, అదొక స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, బహుళ పదులన్నీ బహుపదులే. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ నాకు చెప్పండి మీరు. ఇక్కడ ఇలా మీరు మెసేజ్ పెట్టండి, అక్కడ 1 కరెక్టా 2 కరెక్టా లేదా 2 కరెక్టా. బహుపదులన్నీ బహుళ పదులు అవుతాయా, ఇది బహుపది, ఇది బహుళ పది. బహుళ పదులన్నీ బహుపదులు అవుతాయి. 1 కరెక్ట్. ఓకే, ఇక్కడ మనకి బహుపది అవ్వాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి, బహుళ పదులు అవ్వాలంటే నియమాలు అట్లేవు. సో బహుళ పదులన్నీ కూడా బహుపదులు అవ్వవు. బహుపదులకి నియమాలు ఉన్నప్పటికీ కూడా బహుపదులన్నీ కూడా బహుళ పదులు అవుతాయి. ఆ స్టేట్మెంట్ అది మనకి ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో సత్యమైన ప్రవచనం ఏది, అసత్య ప్రవచనం ఏది అన్నప్పుడు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. బహుపదులన్నీ బహుళ పదులే, ఇది బహు అన్ని బహుళ అవుతుంది, 2 3 అవుతుంది. జస్ట్ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇది బహుళ. 2 అనేది 3 అవడానికి అవకాశం ఉంది, 3 అనేది 2 అవడానికి అవకాశం లేదు. 3 అనేది 2 అవడానికి అవకాశం లేదు, ఆ విధంగా గుర్తుపెట్టుకో. 3 అంటే బహుళ, 3 అక్షరాలు ఉన్నది అంటాడు. బహుళ అనేదేమో
బహు అనేది అవ్వడానికి అవకాశం లేదు. అంటే అన్ని కొన్ని అయితే కొన్ని అవ్వకపోవచ్చు. కాబట్టి ఒకటి అవ్వకపోయినా అది అవ్వనట్టుగా తీసుకోవాలి కాబట్టి బహుళ పదులన్నీ బహుపదులు కావు. కానీ బహుపదులన్నీ బహుళ పదులు అవుతాయి. ఓకే, ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్, ఒకసారి రాసుకోండి నోట్స్ కింద రాసుకున్నట్లయితే. సో దీనికి సంబంధించి మనకి పేజ్ నెంబర్ 106లో 9.2 ఎక్సైజ్ ఉంది, ఒకసారి చూడండి. దిగువ ఇవ్వబడిన వాటిలో సత్యము అసత్యము రాయమని చెప్పాడు. 7x² - 2xలు విజాతి పదాలు. 7x² అలాగే 2x ఈ రెండు కూడా విజాతి పదాలు అన్నాడు వాడు. అవునా కదా? సజాతి పదాలు అంటే ఏంటి అవ్వాలి మనకి? ఈ పదం అనేది ఒకే విధంగా ఉండాలి. ఒకే విధంగా ఉందా? లేదు. కాబట్టి ఇవి విజాతి పదాలు. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే. సో pq² అలాగే -4pq² ఇవి సజాతి పదాలు అన్నాడు. సజాతి విజాతి అనేది మనం ఏ విధంగా నిర్ణయిస్తాం? ఈ పదం ఆధారంగా. సో pq² ముందు నీకు అనవసరం, అది మైనస్ ఉందా, ప్లస్ ఉందా, ఇంటూ ఉందా, ఇది నీకు అనవసరం. pq² కాబట్టి ఇది ఏంటంటే సజాతి పదాలు. కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా రైట్ అవుతుంది. xy -12x² మరియు 5xy² సజాతి పదాలు అన్నారు. సజాతి పదాలు అంటే వీటికి ఇది xy అండి, ఇది x²y అండి, ఇది xy² అండి. అన్నింట్లో కూడా మనకి xy ఉన్నాయా? లేవు. ఇది x అంటే ఇది x² ఉంది, ఇది y² ఉంది. కాబట్టి ఇది సజాతి పదాలు కాదు. కానీ సజాతి పదాలు అన్నాడు కాబట్టి తప్పు అవుతుంది. నెక్స్ట్ రెండో రాముడు ఏమంటే ఈ క్రింది వాటిలో సజాతి పదాలను రాయండి అన్నాడు. అది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ రాముడు ఏమిచ్చాడు చూడండి. క్రింది ఇచ్చిన సమాసాలకు పదాల సంఖ్యను మరియు ఏ రకమైన సమాసము రాయమని చెప్పాడు. పదాల సంఖ్య p²q + pq². ఇవి ఎన్ని పదాలు ఉన్నాయి దీంట్లో? ఎన్ని పదాలు? పదాన్ని మనం ఏ విధంగా విడదీయాలని చెప్పాను? ప్లస్తో కానీ మైనస్తో కానీ. సో ప్లస్ ఇక్కడ ఉంది, ఇటు లేదు అటు లేదు, అంటే ఇటు ఉంది కాబట్టి ప్లస్, ఇది ఒక పదం అవుతుంది, ఇది ఒక పదం అవుతుంది, అంటే రెండు పదాలు. సో p²q ఒక పదం అవుతుంది, pq² ఒక పదం అవుతుంది. ఆ పదాలు విడిగా రాయమన్నాడు. 2020 ఎన్ని పదాలు? ఒకటే. 2020 అనేది ఒక సంఖ్య, అదొక సంఖ్యా పదం. ఓకే, ఇక్కడ చూడండి 3ab - a/2 + b/5 ఎన్ని పదాలండి? 3 పదాలు. సో ఇదొక పదము, ఇదొక పదము, ఇదొక పదం. ఏం చేస్తాం ఇక్కడ? పదాలు అనేది ప్లస్ మైనస్ పెట్టి విడదీయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇదొక పదం, ఇదొక పదం అయిపోయింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇదొక పదం, ఇదొక పదం అయిపోతుంది. అంటే ఇదొక పదము మైనస్, ఇదొక పదము ప్లస్, ఇదొక పదం. సో పదాలు అనేది ప్లస్ మైనస్ తోటి విడదీయాలి, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ చూడండి. దిగువ ఇవ్వబడిన బీజీయ సమాసాల్లో ఏకపది, ద్విపది, త్రిపదులను వర్గీకరించండి. ఏకపది అంటే ఎన్ని ఉండాలి? 2 పదాలు, ఒక పదం ఉండాలి. ద్విపది అంటే 2 పదాలు ఉండాలి. త్రిపది అంటే 3 పదాలు ఉండాలి. అక్కడ మనకి ఇచ్చిన 4 ఫోర్త్ రామంలో ఫస్ట్ వన్ చూడండి. 8a + 7b² 2 పదాలు కాబట్టి ద్విపది. 15xyz మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ లేదు కాబట్టి ఏమవుతుంది? అది ఒకటే పదం. p + q - 2r p + q - 2r ప్లస్ మైనస్ 2 వచ్చాయి, మొత్తం 3 పదాలు ఉంటుంది దాంట్లో. ఓకే, సో ఆ విధంగా టెక్స్ట్ బుక్ ఉన్నట్టు చూడండి ఫోర్త్ రౌండ్. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరమా అంటే నాకు తెలిసి 99% అవసరం లేదు ఇవేవి కూడా. కాన్సెప్ట్ కాబట్టి విన్నారు కాబట్టి ఒకసారి చూసి ఎందుకంటే. ఓకే, సో బహుపదికి సంబంధించి జస్ట్ ఒక 2-3 పాయింట్స్ ఇచ్చాడు, చెప్పిస్తాను దానికి సంబంధించింది. కానీ దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ వీడు. ఓకే, నెక్స్ట్ ఇది చిన్నది వినండి. ఇక్కడ మనకి ఇక్కడ ద్విపది, త్రిపది అనేది ఎప్పుడు కూడా ఆ రెండు కూడా ఒకటే పదం ఉండాలని రూలేట్ లేదండి. అంటే ఇక్కడ చూడండి 3x + 2y అదేమవుతుందండి? 2 పదాలు ఉన్నాయి, అదొక ద్విపది. 3x + 2 అందులో కూడా 2 పదాలు ఉన్నాయి, అదొక త్రిపది. 3x + 2x దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు. దాంట్లో 2 పదాలు ఉన్నాయి. జనరల్ చెప్పాలంటే ద్విపదే అవుతుంది. కానీ 2x + 3x రెండు కలిపి ఎంత అవుతుందండి? 5x అయిపోతుంది. ఇవి 3 xలు, 2 xలు, రెండు ఏం చేయమన్నాడు? కలపమన్నాడు. ఇవి 3 యాపిల్, ఇవి 2 యాపిల్, రెండు కలపమన్నాడు. మొత్తం ఎన్ని యాపిల్స్ అవుతాయి? 5 యాపిల్స్ అవుతాయి, అంటే 5x అవుతాయి. సో కలిపినప్పుడు వచ్చేదాన్ని మనం ఏకపది అంటాం. కానీ రెండు పదాలుగా ఉన్నాయి కాబట్టి ద్విపది అంటాం. సో మ్యాక్సిమం ఎప్పుడు ఇక్కడ ఏకపది, ద్విపది, త్రిపదికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఓకే, సో ఒకసారి టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే చూడండి కాన్సెప్ట్ మొత్తం కూడా. మనకి ఇక్కడ ఓకే అని
నెక్స్ట్ ఏంటంటే బీజీ సమాసాల్లో గణిత ప్రక్రియ. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసుకున్న కాన్సెప్ట్ కాదు, ఫ్రెష్ మైండ్తో వినాలి. సో గణిత ప్రక్రియలు అంటే ప్లస్ చేయాలి, మైనస్ చేయాలి, ఇంటూ చేయాలి, డివైడెడ్ బై చేయాలి, అంటే బీజీ పదాలతో. ఇప్పుడు 75 ఇంటూ 5 అంటే చేసేస్తారు, 75 డివైడెడ్ బై 5 అంటే చేసేస్తారు, 75 ప్లస్ 5 అంటే చేసేస్తారు, 75 మైనస్ 5 అంటే చేసేస్తారు. 7a² మైనస్ 5a², 7a² డివైడెడ్ బై 5a² 5a, 75a² డివైడెడ్ బై 5a. సో ఇటువంటివి ఇస్తుంటాడండి. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఓకే, సో దానికి 2 రకాల పద్ధతులు ఉంటాయి, నిలువు వరుస, అడ్డు వరుస. సో నిలువు వరుస, అడ్డు వరుస. మనకి నిలువు వరుస చేసుకున్నట్లయితే కలపడము తీసివేత ఈజీగా ఉంటుంది. అడ్డు వరుస చేసుకున్నప్పుడు కలపడం అయితే బాగానే ఉంటుంది, కానీ తీసివేత చేసినప్పుడు ఆ సింబల్స్ చేంజ్ అవుతాయి. ఓకే, సో అది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంకలనం గణిత ప్రక్రియ అయిపోతే మనకి ఈ కాన్సెప్ట్ అడ్డు వరుస పంక్తి సమాసాల విలువలు. ఓకే, ఇంకో 2 కాన్సెప్ట్లు ఉన్నాయి, అయిపోతుందండి. రేపు ఈ కాన్సెప్ట్ అయిపోద్ది. ఒకవేళ 3 o'clock క్లాస్ పెట్టినట్లయితే ఇది అయిపోతే ఈవినింగ్ మళ్ళీ మనం 8th క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, బాయ్.